దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు పైగా నేను ఉండేటప్పుడు గుంటూరులో నేను రక్తం కక్కినప్పుడు తొడ మీద పండ పెట్టుకుని నన్ను తీసుకొచ్చిన హైదరాబాద్కు పీటర్ పాస్టర్ గారు. అందరూ అనుకున్నారు కదా రక్తం గుంటూరులో రక్తం కక్కిన నేను రక్తం కక్కినాను. నేను కూర్చునే సాప తరిచిపోయింది, అయ్యగారు కూడా బెడ్ తరిచిపోయింది. ఏమైందేమోనంటే అర్థం కడుపు నొస్తుంది, తట్టుకోలేకపోతే ప్రే చేయగారు అన్న. ప్రే చేసి రక్తం కక్కుతూనే ఉన్నా, గడ్డలు పడ్డది రక్తం. అందరు గుంటూరులో అందరూ దడుచుకున్నారు బెడ్ క్యాన్సర్ అని. ఈ జ్యూస్ తాగినట్టుండు గ్రేప్స్ తాగినట్టుండు బ్లాకీ అని అనుకున్నారు. తాగలేనమ్మా, ఎందుకు ఈ రక్తం గడ్డలు పడుతున్నాను. ఆ పీటర్ పాస్ భయపడలేడు, కానీ నా కుమారుడు భయపడ కానీ కౌగలిసుకున్నాను నన్ను. అట్లా మేము ఇద్దరం పెనివేయబడినాం. ఒకప్పుడు మధ్యలో ఏమైందో తెలియదు, కానీ అయ్యగారు కొంచెం ఎందుకో నాకు అట్లా పెట్టిండు దూరము. తర్వాత కలుసుకున్నాం మళ్ళీ. నేను ఇక అయ్యగారిని ఎన్నడూ అనలే. నేను పెద్దలు కాబట్టి, పరిశుద్ధులు కాబట్టి, అభిషేకుడు కాబట్టి ఎన్నడూ నేను అయ్యగారిని ఎన్నడూ గద్దాంచని నేను సంతోషంగా భావించిన. నేను అయ్యగారికి ఎదురుగా నిలబడి ఇట్లా వాదన వేయలే. నేను వాదన ఎద్దడానికి అరువులు కాను నేను, ఎందుకంటే ఆయన శిష్యుని కనుక. శిష్యుడు ఎప్పుడో శిష్యుడికనే ఉండాలి. అట్లా ఉన్నాను. లాస్ట్ మూమెంట్లలో ఒకరోజు నేను పస్తాలు పోయినప్పుడు, యెహోవాను నీ మీద ఎన్నో కొంచెం అన్నాను, సరిగా నీ తెలియదు, నేను మర్చిపోయి నీకెందుకు అయ్యా అన్నాను. ఎమ్మటే నా శిరస్సు అయ్యగారి పాదాలు తాకినాయి. ఓకే అని అన్నాడు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అయ్యగారు మా పస్తాలకు రాకపోతే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఇక్కడ నిలబెట్టడానికి కారణము ఏసే కృప. ఓకే, కానీ లోకరీతి కావాలి, ఒక దైవజనుడు కావాలిగా మనకు. ఆత్మీయ నాయకుడు, ఒక నాయకుడు కావాలి కదా. ఆ నాయకునికి మనం విధేయపడాలనేది స్వభావం నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారు చెప్తాననుకున్నాను, చెప్పలేకపోయింది. ఎందుకంటే మీతో చెప్తాను మా సంఘస్థులకు కానీ, అయ్యా ఇట్టున్నా దయచేసి మీరు సాక్ష్యం చెప్తారు స్టేజ్ మీద వచ్చినప్పుడు. మరి ఎన్నోసార్లు నాకు కొట్టడానికి వచ్చిండు అయ్యగారు. అది నీతిమంతుడు కొట్టుటకు నాకు తైలాభిషేకం అండి. కొంతమంది ముట్టుకుంటే అలిగిపోతారు, కొన్ని ముట్టుకునే చెట్లు ఉంటాయి, ముట్టుకుంటే గాలి తాగినా ముడుచుకుంటారు. అవి ఒక మాట అన్నా ముడుచుకుంటారు. వాళ్ళు ఎన్నటికైనా పోయేటోళ్ళు అనిపిస్తుంది, కానీ నిలబడితోళ్ళు కాదనిపిస్తుంది ఒక్కోసారి. ఒకసారి నీకు కుప్పా కాంప్లెక్స్ పోయినాను, అయ్యేసి ప్రే చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి వస్తున్నాను గుంటూరు కుప్పా కాంప్లెక్స్. ఇక్కడికి వస్తా అంటే బస్ స్టాప్ బస్సు ఎక్కి మూడు అని పిలిచిన. మళ్ళీ ఎవరు నువ్వు వెనక రమ్మన్నాడు. ఆ బస్సు దిగి వెనకకు వస్తున్నా అంటే తనకున్న వాచ్ నాకు పెట్టిండు. ఏమంటే మళ్ళా తనకున్న వాచ్ నాకు పెట్టిండు. అన్నాడు కదా కౌగులిసుకొని రెండంత ఆత్మ పొందుకుంటే ఏమో అని అన్నాడు. నాకు రెండంత ఆత్మ నాకు అర్థం కాలేప్పుడు నాకు అర్థం కాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే, మా పాస్టర్లో బాప్తిజం తీసుకున్నప్పుడు ఇక్కడ హెచ్ఎండి జంగల్లో ఒక బావి ఉంటుంది. తీసుకున్నప్పుడు ఉన్న పాటలు తనకున్న బంగారము ఒక హిందూరాలు ఆమె, అప్పుడు వాళ్ళ అమ్మనైనా బాగా బంగారం వేసారు. నల్లబులుస గొలుసు కానీ దిద్దులు పుట్ట చాలా వేసారు బంగారం. తీసి ఒలిచిస్తాయంటే ఏమో నీకు అభ్యంతరం, నాకే అభ్యంతరం లేదు అయ్యారు అన్న. ఎలాంటి అభ్యంతరం లేదు. మా అమ్మ నాయన ఎదిరించినా సరే నువ్వు అట్ట సేవకి ఇచ్చింది చూద్దాని. ఇక్కడికి వస్తే ఒకరోజు కాదు ఉండేది నా దగ్గర, 5 రోజులు ఉండేది, 3 రోజులు ఉండేది, 4 రోజులు ఉండేది. పిల్లలు తీసుకుని వచ్చినప్పుడు ఇష్టమైన వంట మా పాస్టమ్మ చేసి పెట్టేది, జయమ్మ చేసి పెట్టేది. నీ ఎన్నడూ సనుకోపోయిన దైవజనుడు అమ్మ అన్నిటోని. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దైవజనుడికి ఇచ్చింది దేవునికి ఇచ్చినట్టు. అది దైవజనుడికి సేవ చేస్తే అంటే దేవుని చేసినట్టు అనుకోండి. దైవజనుడు దేవుడు కాదు, కానీ వాళ్ళ యేసుక్రీస్తు నామంలో వాళ్ళు సేవకు వచ్చారు. సమస్తం వదిలిపెట్టుకొని విశ్వాసులు వస్తారా? వదిలిపెట్టుకుని సమస్తము రాలేరు కదా. ఇది గమనించాలా మీరు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ గుంపులో ఉండాలంటే నిలబడే గుంపులో మనం ఉండాలి. పెద్ద సేవకులు తిడితే ఏమవుతుంది? బైబిల్ ఏమంటూ నీతిమంతు కొట్టుటకు నాకు తైలాభిషేకం అన్నాడు కదా, అది మీరు నేర్చుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు ఎందుకో ఏ టెన్షన్లు అన్నాడో మనని, ఏ బాధ ఏ టెన్షన్ పెట్టుకొని కోపడ్డాడో
అందులో సదురుకపోతే ప్రేమలో భయాలు ఉండవు. ప్రేమలో భయాలు ఉంటావమ్మా? ప్రేమలో భయాలు ఉండవు. ప్రేమ నిజం ఉంటే, నాకు ప్రేమ ఉంటుంది. అందరింటికి పోయినాను, ఒకరు ముఖం మీద ఉంచినా తుడుచుకపోయిన మీతో చెప్పలేను, నేను ఇప్పుడే రావాలన్నా అన్నారు. అనేక మంది అన్నారు. సాటుగా మాట్లాడుతున్న ఎన్నో ఉంటాయి, అది నేను నీట్గా చెప్పను. కానీ దేవుడు చెప్తాడు అది. దేనికి? ఆ దైవజనుడు రాకపోతే నేను ఈ స్థితిలో ఇక్కడ ఉండేటోని కాదు. సొంత చర్చి లేకపోవచ్చు, సొంత స్థలం లేకపోతే, కానీ సొంత బైబిల్ నాకు నేర్పించిన మా అయ్యగారు. గట్టి సప్పుడు కూడా దయచేసి. అది ఏం నేర్పించి? సొంతము బైబిల్ నేర్పించిండు. ఏం సంపాదించిన అడుగుతారు కొంతమంది. ఏం సంపాదించిన అంటే 66 ఎకరాలు సంపాదించిన నేను. 66 ఎకరాలు అంటే బైబిల్ వాక్యం సంపాదించున్నాను. దేనికి? ఇది తలుసుకుంటే మనం చాలండి. ఇప్పుడు సొలొమోను రాజు పెద్ద మందిరం కట్టిన ఒకప్పుడు. సల్మోన్ రాజు యెరూషలేములో గొప్ప మందిరం కట్టిండు. మందిరం ఉన్నదా? అది గోడలు ఉన్నాయి, కూలిపోయింది. అది పైకప్పు పోయింది. మందిరాలు శాశ్వతాలు కాదండి, నీ జీవితం శాశ్వతం ఎప్పటికీ దేవుని రాజ్యంలోని. ఇది నేర్చుకోవాలి మీరు. అబ్రహాం ఎందుకు ఇల్లు కట్టలేడు? మరి అబ్రహాం కానీ గొప్పవాడు ఉన్నారు ఈ దేశంలో వలన. అబ్రహాం ధనవంతుడు. ఏ పట్టణం వైపు చూసిండు ఆయన? పరలోక పట్టణం కోసం, జీవం గల పట్టణం వరకు చూసినాడు. ఈ రోజు మందిరం చూసిన విలువ సేవకులకు హైదరాబాద్ ప్రాంతంలో. కానీ దేని? జీవం గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇది నేర్చుకుంటే మన దైన్యం. ఎందుకంటే డబుల్ ఇవ్వచ్చు నాకు దేవుడు. ఏ దలుచుకుంటే ఏ దలుచుకుంటే నీకు ఎక్కువ ఇవ్వచ్చు. మందిరం ముఖ్యం కాదు, కానీ దేవునికి నువ్వు ముఖ్యం. మందిరం ఎత్తబడదు, మనుషులు ఎత్తబడతారు. ఇది మందిరం అనుకోండి, ఇట్లా ఎత్తబడదు. ఇదేమన్నా మనుషులు ఎత్తబడతారు. ఆ మనుషులు ఎవరు? యథార్థంగా ఉంటారు. ఎవరు ఉన్నారు? వలన ప్రభు చూస్తాడు. ఉన్నారా? చూడండి, నన్ను స్టేజ్ మీద పిలుస్తలేరు కొంతమంది అనుకుంటారు. సేవకులు కానీ, నాలాంటి సేవకులు కానీ, మీరు సిస్టర్స్ తెల్లబట్ట కట్టుకున్నప్పుడు బ్రదర్ స్టేజ్ మీద ఎక్కిలేదంటే వీళ్ళు 2 రోజుల నుంచి 2 నెలల నుంచి ప్రార్థన నేర్చుకుంటారు. రాకపోతే తిట్టిన ఏం నేర్చుకుంటామని పాటలు అన్నా నేను. కొంతమంది అలిగిరి అనుకోని మీరు చెప్పబోయినా కానీ నీ పేస్ కార్డు చూస్తే నాకు చెప్తుంది. మనం చెప్పబోయిన పని ఏ ముఖం చూసి చెప్తుంది? పేసున్న కట్టు చూసి చెప్పేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేనికోసం నిలబడతాడో కావాలి మనకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యం దీవించి ఆశించి కలుగును గాక. అలా చెప్పు దయచేసి. ఇంకో సాక్ష్యం ఉన్నదా? రండి వచ్చి చెబుతారు సాక్ష్యాలు, ప్రభు చేసిన మేలులు.